విశాఖలో జగన్నాథుడి దశావతార ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూరి తరహాలో ఏటా జగన్నాథుని ఉత్సవాలను దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ విశాఖలో ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. జగన్నాథ స్వామి ఉత్సవాలపై మరింత సమాచారం విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. విశాఖపట్నం అతి ప్రాచీనమైనటువంటి శ్రీ జగన్నాథ స్వామి ఆలయ రథోత్సవాల్లో భాగంగా ఈరోజు విశాఖపట్నం టంగల్ చౌదరిలో గురించా మందిరంలో సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని కొలువు తీర్చి పూజల నుంచి అర్చకులు ప్రత్యేక అలాగే ఈరోజు స్వామివారి దశావతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి దీనికి సంబంధించి ఉత్సవాల్లో ఈరోజు ఉన్నటువంటి శ్రీకృష్ణ అవతారం యొక్క ఆంతర్యం అనేది చెప్పండి. ఈరోజు శ్రీకృష్ణ అవతారంలో స్వామివారిని కొలువు తీసి భక్తులు దర్శించుకుంటారు. అసలు ఈ అవతారం తాలూకు ఆంతర్యం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణాదాయ జగన్నాథాయ శ్రీ జగన్నాథాయ విశాఖపట్నం గౌరవంలో చేస్తున్న సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి రథయాత్ర దశావతార మహోత్సవంలో భాగంగా ఈరోజు 9వ రోజు జగన్నాథ స్వామి వారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. దశావతారాలు ప్రతి అవతారం కూడా ధర్మాన్ని కాపాడడం, రాక్షసుని సంహరించడం ఎత్తినటువంటి అవతారం ఒక అవతారం. ఈ కృష్ణ అవతారంలో ధర్మాన్ని కాపాడి గీతను అందించి తానే స్వయంగా భగవంతుడు నిరూపించుకున్న అవతారం శ్రీకృష్ణ అవతారం. పాండవులకి అండగా ఉండి కౌరవులను ఓడించి ధర్మాన్ని పాటిస్తే చివరికి గెలిపే తథ్యమని నిరూపించుకున్న అవతారం శ్రీకృష్ణ అవతారం. అలాగే కాళీయ అనే రాక్షసుని అనగదొరిచినటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ శ్రీకృష్ణ అవతారం దర్శించుకోవడానికి పదనారా వీక్షించడానికి భక్తులు తెల్లవారుజాము నుండి కూడా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుంటే భగవద్గీత అందించినటువంటి ఈ జీవనంతా కూడా సస్యశ్యామంగా ఉంది. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో తాను కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాననే ఒక భక్తి సంకల్పంతో వచ్చి శ్రీకృష్ణ అవతారంలో జగన్నాథాన్ని దర్శించుకుంటారు. జై జగన్నాథ, జై జై జగన్నాథ. సార్ దశావతార మహోత్సవాల్లో వాటి ఎందుకు శ్రీకృష్ణ అవతారం ఏర్పాటు చేశారు? భక్తుల కోలాహలం ఎలా ఉంది? ఏర్పాటు నమస్తే అండి. ఈరోజు దశమి శనివారం పర్వదినంగా పొద్దున్న 6 గంటల నుంచి కూడా భక్తులందరూ డిస్ప్లేలో పాల్గొన్నారు. వారికి తగినట్టే మంచినీటి సరఫరా అన్ని చిన్నపిల్లలకి బిస్కెట్స్ కూడా చిన్న లైన్లో వారికి ఎటువంటి హాని కలగకుండా పూర్తిగా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేసి రోజు ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోలాహలం కావచ్చు, ఓవరాల్గా రోజు ఉదయం 6 గంటల నుంచి వచ్చిన భక్తులు ఎంతమంది రోజు స్వామివారిని దర్శించుకుంటారు? మనకి నిన్న ఒక 40,000 నుంచి 50,000 వరకు వచ్చిందండి. మొన్న కూడా ఒక 40,000 నుంచి 50,000 సుమారు ఈ 10 రోజుల పాటు ఈజీగా 2.5 lakhs నుంచి 3 lakhs వరకు భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేస్తారు. అది ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు. పర్వదినాల్లో ఎక్కువ వస్తారు. జనరల్లీ వర్షం పడినప్పుడు కొంచెం భక్తులు తగ్గుతుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే 2.5 నుంచి 3 lakhs వరకు వస్తారు. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి రథోత్సవ ఉత్సవాల్లో భాగంగా రెగ్యులర్గా ఈరోజు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. చెప్పి ఏదైతే భక్తులు కూలైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అయితే బిస్కెట్ ప్యాకెట్స్ కానీ మంచినీటి సదుపాయాలు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి ప్రతిరోజు కూడా సుమారు 40 నుంచి 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఒక 10వ రోజున ఇది కూడా రథయాత్ర సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఉదయం 6 గంటలకి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారిని రథంపై వేయించేసిన అనంతరం పర్టికులర్గా మనం చూసుకున్నటువంటి సాయంత్రం 5 గంటలకి గుడించా మందిరం నుంచి తిరుగు రథయాత్ర ఎక్కడైతే
ప్రాచీన శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో ఆ చెంతకు తీసుకువస్తామని చెప్పి ఈవో చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే పూరి తరహాలో ఈరోజు విశాఖపట్నంలో అతి ప్రాచీన జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించి జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు భక్తులుగా దశావతార మహోత్సవాలు భక్తులు అనురాగాంచి ధరిస్తున్న పరిస్థితి. శంకర్తో కిరణ్ కుమార్